DSA versus development. What to do for placements? మీరు కాలేజ్లో ఉన్నప్పుడు ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అవ్వాలి అని ప్లాన్ రెడీ చేసుకుంటున్నప్పుడు మీకు వచ్చే చాలా డౌట్స్లో ఒక కామన్ డౌట్ ఏంటంటే DSA పైన ఫోకస్ చేయాలా లేదా డెవలప్మెంట్ మీద అని. ఈ వీడియోలో ఐ విల్ ట్రై అండ్ గివ్ యూ అ క్లారిటీ ఆన్ దిస్. ఈ రెండు ఇంపార్టెంట్ ఏరియాస్ గురించి, వాటిలో బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేయాలో కొన్ని ఎగ్జాంపుల్స్తో మీకు డీటెయిల్గా చెప్తా. లెట్స్ స్టార్ట్ విత్ DSA. మీరు ఒక పజిల్ సాల్వ్ చేస్తున్నారనుకోండి. ఈ డేటా స్ట్రక్చర్ మీకు పజిల్లో ఉన్న పీసెస్ లాంటివి అండ్ అల్గోరిథమ్స్ ఆర్ ద రూల్స్ టు సాల్వ్ ద పజిల్. మీకు ఆ రూల్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఆ పజిల్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని. సిమిలర్లీ ఈ ఫౌండేషనల్ స్కిల్స్ లేకుండా ఎఫిషియెంట్ కోడింగ్ ఆర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చాలా కష్టం. DSA అప్లికేషన్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు రెగ్యులర్గా ఫేస్బుక్ ఆర్ గూగుల్లో ఏవేవో సర్చ్ చేస్తుంటారు కదా. మీరు సర్చ్ చేసే ఏ క్వశ్చన్స్కైనా ఈ సర్చ్ ఇంజిన్ వాటి అల్గోరిథం యూజ్ చేసి మీకు సెకండ్స్లో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాయి. దాట్ ఈస్ పాసిబుల్ విత్ DSA. దిస్ షోస్ హౌ ఇంపార్టెంట్ ఇస్ DSA. ఇంకా డెవలప్మెంట్ అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ని స్క్రాచ్ నుండి బిల్డ్ చేయడం. ఇమాజిన్ మీకు ఒక కూల్ మొబైల్ యాప్ ఐడియా వచ్చింది. దాన్ని రియల్ వరల్డ్ అప్లికేషన్గా తీసుకురావాలి అంటే డెవలప్మెంట్ స్కిల్స్ లైక్ ప్రోగ్రామింగ్, UI UX డిజైన్ అండ్ ఫ్రేమ్వర్క్స్ అండర్స్టాండింగ్ చాలా అవసరం. డెవలప్మెంట్ అంటే ఏదో కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్స్ రాసిస్తే సరిపోదు. ఇట్స్ అబౌట్ మేకింగ్ యువర్ కోడ్ వర్క్ ఇన్ ద రియల్ వరల్డ్. ఎగ్జాంపుల్కి ఒక సింపుల్ వెదర్ యాప్ తీసుకోండి. మీ ఆ యాప్ని వాడే యూజర్కి వెదర్ అప్డేట్స్ని ఎఫిషియెంట్గా, క్లియర్గా ప్రజెంట్ చేయాలి అంటే దానికి డెవలప్మెంట్ చాలా అవసరం. సో సింపుల్గా చెప్పాలంటే డెవలప్మెంట్ అంటే మీ దగ్గర ఉన్న కోడ్ని ప్రాక్టికల్గా యూజర్ ఫ్రెండ్లీ అప్లికేషన్లా మార్చడం. DSA అండ్ డెవలప్మెంట్ ఈ రెండు మీకు రెండు కళ్ళు లాగా. దే హ్యావ్ దర్ ఓన్ ఇంపార్టెన్సెస్. గూగుల్లో ఇంటర్వ్యూ ఎలా ఉంటుందంటే ఫస్ట్ రౌండ్లో DSA బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఈ క్వశ్చన్స్తో ఇంటర్వ్యూయర్ మీ లాజికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ రౌండ్స్లో మేబీ ఒక స్మాల్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేయమని అడుగుతారు. అది మీ డెవలప్మెంట్ స్కిల్స్ని టెస్ట్ చేస్తారు. నన్ను అడిగితే మీ ఫోకస్ బోత్ DSA అండ్ డెవలప్మెంట్ ఈ రెండిటి పైన ఉండాలి. ఈ రెండు టాపిక్స్ పైన మీకు గ్రిప్ ఉంటే కంపెనీస్ అన్ని వెతికి డ్రీమ్ క్యాండిడేట్ మీరు అవుతారు. DSA కాన్సెప్ట్స్ పైన సాలిడ్ నాలెడ్జ్ గెయిన్ చేయడం స్టార్ట్ చేసి గ్రాడ్యువల్గా ఆ నాలెడ్జ్ని అప్లై దెమ్ ఇన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ లిస్ట్ కావాలి అంటే ఇంటర్నెట్లో చాలా రిసోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్, GitHub లాంటి ప్లాట్ఫామ్స్లో ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో కాంట్రిబ్యూట్ చేస్తూ మీ డెవలప్మెంట్ స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ కూడా గెయిన్ అవుతుంది. కొత్తగా వచ్చే టెక్నాలజీస్ ఏమైనా ఉంటే ఆ ప్లాట్ఫామ్స్లో డిస్కషన్ బోర్డ్స్లో పార్టిసిపేట్ చేసి చాలా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జాబ్ మార్కెట్ ట్రెండ్స్లో మాత్రం కంపెనీస్ DSA స్కిల్స్తో పాటు రియల్ వరల్డ్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కోసం చూస్తున్నాయి. అమెజాన్, గూగుల్, మెటా ఈ కంపెనీస్లో వర్క్ చేయాలన్నా ఎఫిషియెంట్ అల్గోరిథమ్స్ రాయడంతో పాటు స్కేలబుల్ అప్లికేషన్స్ డెవలప్ చేయగలగాలి. స్కిల్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అందుకే అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో ఎక్కువ ప్యాకేజెస్తో క్యాండిడేట్స్ని హైర్ చేసుకుంటారు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే DSA అండ్ డెవలప్మెంట్ రెండు మీ కెరియర్ గ్రోత్కి క్రూషియల్. వాటిలో బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే ప్లేస్మెంట్స్లో సక్సెస్ రావడం గ్యారంటీడ్. ఒకటి వదిలేసి రెండో దానిపైన గ్రిప్ గెయిన్ చేయడం కాదు. రెండింటిని మాస్టర్ చేయడం ఇస్ ఇంపార్టెంట్. స్టార్ట్ యువర్ లెర్నింగ్ విత్ KnowledgeHut. యూనిక్ టెక్నాలజీ మెథడ్స్తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ ప్లాట్ఫామ్తో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుంచి గైడెన్స్ అండ్ పియర్ టు పియర్ లెర్నింగ్ని, ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ప్రతి కోర్స్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నుంచి లేటెస్ట్ టెక్ ట్రెండ్స్ వరకు ప్రాక్టికల్ అప్రోచ్తో మీ కెరియర్ గోల్స్ని అచీవ్ చేయడానికి KnowledgeHutని ఒక పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్గా డెవలప్ చేశారు. మీ అప్స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్ జర్నీని KnowledgeHutతో స్టార్ట్ చేసి మీ కెరియర్ గ్రాఫ్ని రీరైట్ చేసుకోండి. మేము క్రియేట్ చేసే వీడియోస్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్ ది బెస్ట్.